నరేన్ వస్తున్నాడు, నాకేమో ఆకలి అవుతోంది. ఈరోజు సాటర్డే, ఏదో స్పెషల్ ఐటెం చేస్తా అన్నాడు. నరేన్ గురించి నేను వెయిటింగ్ అనమాట. ఇప్పుడు నరేన్ రాగానే ఆ స్పెషల్ ఐటెం ఏంటో కనుక్కుందాం మనం. వచ్చాడు రాగానే జంపింగ్ ఇంటూ కిచెన్. సో ఈరోజు నాకు ఏదో స్పెషల్ చేస్తా అన్నాడు నరేను. ఏం చేస్తాడో కనుక్కుందాం రండి. నరేన్, నాకు ఆకలి అవుతుంది, ఈరోజు ఏం చేస్తావు? స్పెషల్ చేస్తా అన్నావు, అవతలకి వెళ్ళినావు, నాకేమో ఆకలి అవుతుంది. సాటర్డే అందరు వెయిట్ చేస్తున్నారు నీ గురించి. ఈరోజు స్పెషల్ ఐటెం ఏంటి? స్పెషల్ సాటర్డే కదా, సాటర్డే బ్రేక్ఫాస్ట్ సూపర్గా ఉండాలంటే ఇది అంటే ఈవినింగ్ స్నాక్ లాగా కానీ బ్రేక్ఫాస్ట్ లాగా చేయాలడానికి ఈరోజు బన్ దోశ, కొబ్బరి చట్నీ, ఇవి రెండు చేద్దాంపా. నరే, నువ్వు రెడీయా ఇంగ్రీడియంట్స్ తోటి? రెడీ, అన్నీ రెడీ చేశాను చూడండి. వాటికి ఇంగ్రీడియంట్ లిస్ట్ చెప్పవా ఒకసారి? ఇది కొబ్బరి పాలు, రవ్వ, అటుకులు. ఇవి మనకు దోశ చేసుకోవడం కదా, ఇన్స్టెంట్ అదే ఏమంటారు, బంద్ దోశ చేసుకోవడానికి ఇవి కావాలి. సో అట్లాగే దాంతో పాటే మనకు కొబ్బరి చట్నీ చేసుకుంటాము. కొబ్బరి చట్నీకి మనకు ముందు కొబ్బరి కావాలి, కరివేపాకు, వెల్లుల్లి, కొంచెం పుట్నాలు, కొత్తిమీర, ఉల్లిగడ్డలు, ఈనో పౌడరు, పచ్చిమిర్చి, కొంచెం అల్లం కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఈనో పౌడర్ దేంటున్నారే? ఈనో పౌడర్ ఏంటంటే ఇప్పుడు ఇన్స్టెంట్ దోశ కదా, దానికి మంచిగా ఫార్మెంటేషన్ రావాలంటే ఈనో పౌడర్ కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే మంచిగా వస్తుంది. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి అంటే అటుకులను నానబెట్టేసి పెట్టేసుకోవాలి. అటుకులు నానబెట్టే కరెక్ట్ దాని లెవెల్ వేసుకుంటే సరిపోతుంది. ఇంత వేసేస్తే అది మొత్తం నీళ్ళు పీల్చేసి అది ఈ లెవెల్కి వచ్చేస్తుంది. దాని తర్వాత మనం రవ్వలో కూడా మనం వాటర్ పోసేసి ఇది కూడా నానబెట్టి పెట్టుకుందాం. అంటే ఫస్ట్ కొంచెం కడిగి పారబోసేసుకొని నీళ్ళని పారబోసేసుకొని మళ్ళీ పెట్టుకుంటే మనకి ఏమైనా మురికి ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది. ముందుగా మనము ఈ రవ్వ ఉంది కదా, రవ్వ, ఈ అటుకులు, కొబ్బరి పాలు, కొంచెం అల్లం, కొంచెం పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, దానికి సరిపోయే సాల్ట్ వేసుకొని మొత్తం దీన్ని గ్రైండ్ చేసి పెట్టుకుందాం. గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలో మీకు చెప్తాను. ఇన్స్టంట్ బన్ దోశ బ్యాటర్ మనం తయారు చేసుకుంటున్నాం. దీంట్లో ఏంటంటే మనం ఒక 3 వెల్లుల్లి, ఒక 2-3 పచ్చిమిరపకాయలు, అల్లం మొత్తం వేసుకొని ముందు దీన్ని కచ్చపక్క దంచేసుకుందాం. దంచేసుకున్న తర్వాత మిగతా దానిలో వేసేసి గ్రైండ్ చేద్దాం కదా. ఈ విధంగా మనం చిన్నగా లైట్గా కచ్చపక్క దంచుకుందాం. ఇప్పుడు దీనిలో ఈ అటుకులు, రవ్వ, కొబ్బరి నీళ్ళు మొత్తం వేసేసి గ్రైండ్ చేసుకుందాం. ఇవన్నీ నీళ్ళన్నీ ఇంకిపోయాయి కదా, రవ్వ మొత్తం ఇట్లా పీల్చేసింది వాటర్ అంతా. మనము ఇదంతా వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాం. అటుకులు కూడా వేసేసుకుందాం. ఇందులో అటుకులు కూడా వేసేసుకొని ఈ కొబ్బరి వాటర్ ఉంది అది కూడా ఇందులో వేసేసుకుందాం. దీనిలో సరిపోయేంత సాల్ట్ కూడా వేసేసుకుందాం. అంటే 1 టీ స్పూన్ పడుతుంది ఇందులో. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. సేమ్ దోశ బ్యాటర్ లాగానే ఉంటుంది కానీ కొంచెం థిక్ వస్తుంది. ఎందుకంటే మళ్ళీ దీనిలో మనం ఆనియన్ను మనం కరివేపాకు వేసుకుంటాం. ఇందులో ఒక ఆనియన్ వేసాము, కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు కరివేపాకును కూడా చిన్న కట్ చేసుకున్నాము. ఆ కట్ చేసిన కరివేపాకును కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు మనం దీనిలో టేస్ట్ సూపర్గా ఇంకా బాగా రావాలనుకున్నప్పుడు జీలకర్ర ఒక 2 అంటే 1 టేబుల్ స్పూన్ అనుకోండి, 1 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర వేసేసుకొని ఇందులో మనం ఈనో పౌడర్ కూడా వేసేసి మిక్స్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఈనో పౌడరు దాదాపు ఒక టీ స్పూన్ వేస్తున్నాను. ఇది వేసేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసి పెట్టుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. దీన్ని మిక్స్ చేసుకొని చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా చిక్కగా అయిందా లేదా? చిక్కగా అయిపోతుంది. కొంచెం ఇట్లానే ఉండాలి ఇది బ్యాటర్. ఉన్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మనము దీన్ని పక్కకు పెట్టేసుకొని మన కొబ్బరి చట్నీ ఏం కావాలో దాని ఐటమ్స్ దాన్ని ఎట్లా చేయాలో చూపిస్తాను మీకు. ఇది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని తీసి ఒక 10 నిమిషాలు పెట్టుకుంటే ఇది మంచిగా అవుతుంది. ఇది అయిన తర్వాత మనం ఈ లోపల మనము ఇది తినాలనుకున్నప్పుడు మనం చట్నీ కావాలి కదా, అందువరకు చట్నీ కూడా ఇప్పుడు రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనము ఒక 1.5 టీ స్పూన్ వేసుకున్నాను ఆయిల్. ఇప్పుడు ఇది ఆయిల్ వేడైన తర్వాత వీటన్నీ ఏం చేసుకుందాం. అందులో ఇవి తక్కువ ఇంగ్రీడియంట్స్ కాబట్టి తొందరగా అంటే ఇట్లా ఒక జస్ట్ 2-3 మినిట్స్లో ఇవి అయిపోతాయి. అయిపోయిన తర్వాత మనం ఇంకా ఏం చేయాలో చూపిస్తాను మీకు. ఇప్పుడు ముందుగా వెల్లుల్లి వేసేసుకుందాం. ఇవి వేడి అవుతుంటే ఈ లోపల మన పచ్చిమిరపకాయలు కూడా వీటితో పాటే వేసేసుకుందాం.
వీటితో పాటే కరివేపాకు, జీలకర్ర వేసేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర ఒక టీ స్పూన్ అనుకోండి వేసేసుకొని వీటితో పాటు ఆనియను, కొత్తిమీర వేసేసుకొని మొత్తం లైట్గా ఫ్రై చేసుకుందాం. మరి ఎక్కువ ఫ్రై కాదు, లైట్ ఫ్రై. ఈ విధంగా మనము ఇవన్నీ వేసుకొని దీన్ని కొంచెం మనము ఏం చేసి పెట్టుకుందాం. ఏం చేసి పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. ఇది కొంచెం పసుపు వేసుకుందాం. ఇందులో మొత్తం మంచిగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత దీన్ని స్టవ్ను ఆర్పేసి మనం ఇప్పుడు కొబ్బరి ఉంది కదా, కొబ్బరి ఉన్న పుట్నాలు ఇవి అన్నీ వేసి మనం మిక్స్ చేసి పెట్టుకుందాం. ఈ కొబ్బరిను గ్రైండర్లో వేసేసుకుందాము. వీటితో పాటే ఈ పుట్నాలు వేసేసుకొని ఇప్పుడు మనము దీనిలోనే 1 టీ స్పూను సాల్ట్ వేసేసుకొని దీన్ని ఫస్ట్ గ్రైండ్ చేసుకుందాం. ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు ఏవైతే వేయించామో ఆ వేయించినవి కూడా దీనిలో వేసి మళ్ళీ మొత్తం కలిపి గ్రైండ్ చేసుకుందాం. దీనిలో ఏంటంటే కొంచెం మనం ఆ గ్రైండింగ్ చేసుకోవడానికి కొంచెం వాటర్ పోసుకుంటే అది మెత్తగా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, దానిలోనే మళ్ళీ ఇది కూడా వేసేసుకొని ఇది కలిపి మొత్తం గ్రైండ్ చేసుకుందాం. చూశారు కదా, గ్రైండ్ చేసిన తర్వాత ఎంత బాగా వచ్చింది, కలర్ఫుల్గా మంచిగా ఉంది, సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది. ఇప్పుడు దీనికి మనము తాలింపు పెట్టుకుందాం. పచ్చడి ఇప్పుడు ఈ పచ్చడి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీనిలో తాలింపు వేసేసుకుందాం. తాలింపు వేసేసుకునే ముందు ఏమేమి వేసుకోవాలంటే, ముందు వెల్లుల్లిని మనం సన్నగా కట్ చేసుకున్నాను నేను, ఆ వెల్లుల్లి వేసుకుందాం ముందు. దాంతోపాటే కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకుతో పాటు కొంచెం ఎండుమిరపకాయలు చుంచేసి వేసుకుందాం. దీని తర్వాత ఆవాలు ఏంటంటే ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర ఒక 1/2 టీ స్పూను వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ పసుపు వేసుకొని దీనిలోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. వేసేసుకొని ఇలా అయింది కదా, ఇప్పుడు దీన్ని స్టవ్ ఆర్పేసేసుకొని డైరెక్ట్ చట్నీలో వేసేసుకుందాం. ఇది చూశారు కదా, అంత సూపర్గా ఉంది చట్నీ. ఇప్పుడు ఇది మనం వేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఇప్పుడు మనం బందోస వేసుకొని 2 కాంబినేషన్లో మీకు చూపిస్తాను. దోశ కావడానికి నేను ఏంటంటే స్పెషల్గా కొనుక్కొచ్చాను, బన్లాగా మన కరెక్ట్గా రావడానికి. ఒకవేళ అది లేని వాళ్ళు ఏంటంటే మనం ఈ కడాయి కూడా, రౌండ్ కడాయి కూడా మామూలుగా జనరల్గా రౌండ్ కడాయిలో వేసుకోవచ్చు. కాకపోతే నేను వెరైటీ మంచిగా బన్లాగానే క్లియర్గా కనబడాలంటే దీనిలో వేసుకోవాలని దీన్ని తీసుకొచ్చాను. ఇప్పుడు దీనిలో ఆయిల్ వేసుకుందాం. ఇది మంచిగా ఫర్మెంటేషన్ అయింది కదా, ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు బందోస ఇప్పుడు మనము దీనిలో సరిపోయేంత నూనె వేసుకున్నాము. ఇప్పుడు దీనిలో ఈ బందోస నూనె వేడైన తర్వాత ఇది ఇలా వేసుకుందాం. మనం అది ఆయిల్ వేసాం కదా, ఆయిల్ వేడి అవ్వడానికి మనం ఎక్కువ మంట పెట్టాము. ఇప్పుడు దీన్ని చిన్న మంట మీద దీన్ని వేసుకున్న తర్వాత చిన్న మంట పెట్టాలి. చిన్న మంట పెట్టేసి వేసుకుంటే బందోస మంచిగా లోపల నుంచి ఉడుకుతుంది అన్నట్టు. ఇప్పుడు దీనిలో ఇది వేసేసుకుందాం. ఇప్పుడు వేసాం కదా, ఇప్పుడు దీనిపైన చల్లి మూత పెట్టేసుకొని చిన్న మంట మీద ఉడికిద్దాం. ఇక తొందరగా మనకి ఎక్కువ ఉన్నప్పుడు మనకు 2 ఇట్లలో చేస్తే బాగుంటుంది కాబట్టి మళ్ళీ ఈ కడాయిలో కూడా పెట్టేసి చేస్తున్నాను. దీనిలో ఎట్లా వస్తుంది, దానిలో ఎట్లా వస్తుంది, అది కూడా చూడొచ్చు మనం. ఇప్పుడు దీనిలో కూడా మనం వేసుకుందాం. దీనిలో అయినా మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇప్పుడు 2 దిక్కులో వేసేసాము. ఏ విధంగా అవుతుందో ఇప్పుడు దీన్ని చూద్దాం. ఎక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు దోశను మనం కొంచెం తిప్పి చూసుకుందాం ఏ విధంగా వచ్చిందో.
నాన్ స్టిక్ దానికంటే దీనిలో చాలా బాగా వచ్చింది. దాంట్లో బాగా రాలేదు. నాన్ స్టిక్లో ఏంటంటే అది అతకపోతుంది అది. ఇప్పుడు నాన్ స్టిక్ చిన్న కడాయితోటి మన బందోషకు మంచిగా ఉంటుంది అనుకొని నేను తెచ్చాను, కానీ ఇది ఏం పనిచేయడం లేదు. కాకపోతే మన ఇండియన్దే అల్యూమినియం కడాయి, ఇది సూపర్గా పనిచేస్తుంది. ఇది చాలా ఇప్పుడు మూత ఎత్తుతుంది, ఇంకా కొంచెం ఉడకాలి అది. రెండు సైడ్లో మంచిగా ఉడికింది కదా, ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకొని మనం సర్వ్ చేసుకుందాం. బన్లాగా ఎట్లా వచ్చిందో సూపర్ వచ్చింది ఇది. ఇప్పుడు మనం ఇది ఫ్లాప్ అయింది అన్నాం కదా, ఈ ఫ్లాప్ అయిన దాన్ని కూడా మనం 2-3 సార్లు తిప్పేసి పెట్టుకున్నాము. ఇప్పుడు దీన్ని ఉప్మాలాగా కూడా తినొచ్చు మనం. ఇది వేస్తే ఏం కాదు, ఇది సూపర్గా ఉన్నది. టేస్ట్ కూడా ఇది టెస్ట్ చేసి చూద్దాం దీన్ని. టేస్ట్ అయ్యి ఒక ఉప్మా. చూసారు కదా బందోసా ఎలా వచ్చిందో. బందోసా ఉన్ను ఇటు పచ్చడి రెండు కూడా సూపర్గా వచ్చినాయి. వీటిని మనం కొంచెం టెస్ట్ చేసి చూద్దాం ఎట్లా వచ్చిందో. ఇప్పుడు మనము దీన్ని టెస్ట్ చేసి చూద్దాం. బందోసా ఎలా వచ్చింది, దాన్ని ఎలా తినాలి. సూపర్గా వచ్చింది ఇది, చాలా క్రిస్పీగా. ఇలా చట్నీ పెట్టేసుకొని అంటే బార్డర్లో ఏమో క్రిస్పీగా వచ్చింది, మధ్యలో మొత్తం స్పాంజ్ అంటే స్పాంజ్ లాగా వచ్చింది. బన్ అంటే బన్ టైప్లో వచ్చింది. టేస్ట్ అయితే అదిరిపోయింది, 100% అదిరిపోయింది. నేను ఇంకో పీస్ కూడా తిని చూస్తాం. చూసారుగా బందోసా ఎంత ఈజీగా చేశాను. దాని చట్నీ కూడా కొబ్బరి చట్నీ సూపర్గా వచ్చింది. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సైన్ అప్ మీ నరేందర్.